హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి నవంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి చూద్దాము. చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే గైస్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీరు హైప్ ఇచ్చినట్టయితే ఇంకా వీడియో వచ్చేసి మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి టోటల్గా ఓటీటీ అండ్ థియేటర్లో ఏం రిలీజ్ అవబోతుందో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ది గర్ల్ ఫ్రెండ్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఈ ఫిలింలో రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 18 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ ఉంటుంది. నెంబర్ 2, ఫీనిక్స్, స్టారింగ్ విజయ్ సేతుపతి సన్ సూర్య సేతుపతి. ఈ ఫిలిం తమిళ వర్షన్ థియేటర్స్లో వచ్చి 5 months అయితే అయిపోతుంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా తమిళ వర్షన్ అయితే వచ్చేసింది. సో డైరెక్ట్గా తెలుగు వర్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇస్తారనుకుంటే థియేటర్స్లోనే రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. సెన్సార్ A, 2 hours డ్యూరేషన్ అండ్ నవంబర్ 7th వచ్చేసి తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, జటాధర. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో సుధీర్ బాబు అండ్ సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం సెన్సార్ A, టోటల్ డ్యూరేషన్ 2 hours 15 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, ఎంటర్టైనర్, ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 58 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ ఉంటుంది. నెంబర్ 5, ప్రేమిస్తున్నా. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ సాత్విక్ వర్మ అండ్ ప్రీతి నేహా. ఈ ఫిలిం సెన్సార్ A, టోటల్ డ్యూరేషన్ 2 hours 58 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, కృష్ణ లీలా. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. స్టారింగ్ దేవన్ అండ్ ధాన్య బాలకృష్ణ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 5 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7, అదర్స్. ఇది తమిళ ఫిలిం క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. ఇందులో గౌరీజీ కిషన్ యాక్ట్ అయితే చేస్తుంది. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 13 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, హక్. ఈ ఫిలిం వచ్చేసి ఫైట్ ఫర్ జస్టిస్ కోర్టు డ్రామాగా ఉంటుంది. ఇందులో హ్యామీ గౌతమ్ అండ్ ఇమ్రాన్ హష్మి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 16 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. హిందీ లాంగ్వేజ్. నెంబర్ 9, ప్రెడేటర్ బ్యాడ్ డాన్స్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 47 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 10, ఆర్యన్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. స్టారింగ్ విష్ణు విశాల్, శ్రద్ధా సినాద్ అండ్ సెలవ రాఘవన్, మానస చౌదరి ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 16 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం నుంచి తెలుగు వర్షన్ థియేటర్స్లో నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. మరి మీరు ఈ వీక్ ఏ మూవీ థియేటర్లో చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, బ్యాడ్ గర్ల్. ఇది తమిళ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ లవ్ అండ్ లైఫ్ ఆఫ్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలింలో ఒక బ్యాడ్ గర్ల్ క్యారెక్టర్ స్టోరీ అనేది మనకి చూపించడం అయితే జరిగింది. మూవీ అయితే బిలో యావరేజ్, జస్ట్ టైం పాస్కి చూడవచ్చు అంతే, నథింగ్ న్యూ అండ్ కంక్లూజన్ కూడా సరిగా లేదు. సో ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేశారు. మల్టిపుల్ ఆడియోస్ 5 audios అనేవి రిలీజ్ అయి ఉన్నాయి. నెంబర్ 2, మహారాణి సీజన్ 4. ఇది సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి పొలిటికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. స్టారింగ్ హుమా కురేషే. లైక్ గైస్, మనం జాలీ LLB 3 parts ఫ్రాంచైజ్ అనేవి చూస్తున్నాం కదా. సో ఆ పార్ట్స్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అనేది మన ముందుకైతే వస్తుంది. ప్రీవియస్ 3 seasons వచ్చేసి బాగుంటాయి గైస్. మీరు ఇంకా చూడకపోయి ఉంటే సోనీలో అందుబాటులో అయితే ఉంది, చూడండి, తెలుగు డబ్బింగ్ కూడా. సీజన్ 4 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 7th సోనీ లివ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్
నెక్స్ట్ నెంబర్ 3 హెవిలియర్జ్. ఇది జర్మన్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి హిస్టారికల్ డిజాస్టర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 5 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 5th టుడేనే గైస్. టుడే ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. పోలిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 4 మ్యాక్స్టోన్ హాల్ సీజన్ 2. ఇది జర్మన్ ఒరిజినల్ సిరీస్. సిరీస్ వచ్చేసి యంగ్ అడల్ట్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 2లో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ అవబోతున్నాయి. గైస్ సీజన్ 1 వచ్చేసి బెస్ట్గా అయితే ఉంటుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. తెలుగు డబ్బింగ్లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సీజన్ 1 అందుబాటులో అయితే ఉంది. నౌ సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 7th అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 5 డెడ్ బై బరిడ్. ఇది 2025 ఇయర్లో వచ్చిన బీబీసీ ఒరిజినల్ సిరీస్. సిరీస్లో టోటల్ 4 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ రివెంజ్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్కి ఐఎండిబి రేటింగ్ 10కి 5.9 అయితే దక్కించుకుంది. నౌ ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నవంబర్ 7th నుంచి ఈ 3 ఆడియోస్ రిలీజ్ ఉండబోతున్నాయి. నెంబర్ 6 కెవిన్ అండ్ ప్రీతి అస్రాని మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం కిస్. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో మన హీరోకి ఇలాంటి సూపర్ పవర్ అయితే ఉంటుంది. లైక్ ఎవరైనా కిస్ చేసుకోవడం చూసినట్టయితే వాళ్ళ ఫ్యూచర్ వచ్చేసి కనబడుతుంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఒక బిగ్ స్టోరీనే ఉంటుంది. మూవీ చూస్తే మీకే అర్థమైతే అవుతుంది. లైక్ గైస్ ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ స్ట్రీమింగ్ నవంబర్ 7th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో తమిళ వర్షన్ ఒకటే రిలీజ్ అయితే అవుతుంది. తెలుగు వర్షన్ అయితే ఉంది కానీ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో మరి. నెంబర్ 7 మార్వెల్ ఫిలిం ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ ఫిలిం వచ్చేసి సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, సూపర్ హీరో డ్రామాగా ఉంటుంది. సో 10కి 7 రేటింగ్ దక్కించుకున్న ఈ ఫిలిం ఇప్పుడు మనకి ఓటీటీ ప్రీమియర్ ఇండియాలో జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేశారు. సో టుడే వచ్చేసి ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే అయ్యాయి గైస్. స్టిల్ ఈ మూవీని ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడు మీరు జియో హాట్స్టార్లో వాచ్ చేయవచ్చు. నెంబర్ 8 మ్యాంగో. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ డానిష్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ నవంబర్ 7th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. డానిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 9 డెత్ బై లైట్నింగ్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్లో టోటల్ 4 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి హిస్టారికల్ అండ్ పొలిటికల్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 6th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 10 మిత్ర మండలి. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. రీసెంట్గా అక్టోబర్ 16th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో ప్రియదర్శి అండ్ నిహారిక యాక్ట్ అయితే చేశారు. నౌ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ నవంబర్ 6th అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. టుమారో గైస్ midnight 12 AM నుంచి ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 11 డియర్ ఎక్స్. ఇది న్యూ సౌత్ కొరియన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ అండ్ రొమాంటిక్ మెలో డ్రామాగా అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. గైస్ మీకు కొరియా నుంచి గోబ్లిన్ సిరీస్ అనేది ఐడియా ఉందా? సో చాలామంది ఆ సిరీస్ అనేది చూసుంటారు. బెస్ట్ సిరీస్. ఆ సిరీస్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ సిరీస్ అవుట్పుట్ మన ముందుకైతే వస్తుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 6th HBO Max అండ్ ఇండియాలో వచ్చేసి వీక్లీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ ఉంటాయి. ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 4th ప్రీమియర్ ఉంటుంది. నెంబర్ 12 చిరంజీవ. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ, యాక్షన్, కామెడీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. స్టారింగ్ రాజ్ తరుణ్ అండ్ కుష్తా కల్లపు. సో ఈ ఫిలిం డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి నవంబర్ 7th ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 13 బారముల్లా. ఇది నెట్ఫ్లిక్స్లో వస్తున్న హిందీ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామాగా ఉండబోతుంది. ఈ ఫిలిం ప్రీమియర్ నవంబర్ 7th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 14 ఫైండింగ్ జాయ్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాకి అయితే ఉంటుంది. ఈ ఫిలిం టుడే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 15 యాజ్ యూ స్టూడ్ బై. ఇది న్యూ కొరియన్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ అండ్ రివెంజ్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 7th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. కొరియన్, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 16 స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్. ఇది హాలీవుడ్ నుంచి వచ్చిన రియాలిటీ టీవీ షో. థ్రిల్లింగ్ అండ్ గేమ్ కాంపిటీషన్గా
ఈ సిరీస్ అయితే ఉంటుంది. సో సిరీస్లో టోటల్ 9 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ నౌ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 17 ది మ్యానిపులేటెడ్. ఇది డిస్నీ ప్లస్లో వస్తున్న న్యూ కొరియన్ సిరీస్. ఈ సిరీస్లో టోటల్ 12 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సిరీస్ వచ్చేసి యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ అండ్ రివెంజ్ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ November 5th టుడే గైస్. టుడే వచ్చేసి ఈ సిరీస్ని డిస్నీ ప్లస్లో అప్లోడ్ అయితే చేశారు. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ ఉంటాయి. ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి December 3కి ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 18 జాపనీస్ యానిమే ఫిలిం జుజుట్సు కైసెన్ జీరో. 2021 ఇయర్లో వచ్చిన ఈ ఫిలిం డార్క్ ఫ్యాంటసీ, హారర్, థ్రిల్లర్, యాక్షన్, అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. 10కి 7.8 IMDb రేటింగ్. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్లో శాటిలైట్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ. ఈ ఆడియోస్ వచ్చేసి November 5th నైట్ 9 PMకి వచ్చేసి సోనియా టీవీ ఛానల్లో, అంటే టుడేనే గైస్ November 5th 9 PMకి వచ్చేసి సోనియా టీవీ ఛానల్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ ఉండబోతున్నాయి. సో చూద్దాం అనుకున్న వారు వెళ్ళి స్టార్ట్ చేసి వాచ్ చేయవచ్చు. నెంబర్ 17 ఫ్రాంకెన్స్టైన్. ఈ ఫిలిం వచ్చేసి సైన్స్ ఫిక్షన్, హారర్, థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో అక్టోబర్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో ఈ ఫిలిం రిలీజ్ చేయడం అయితే జరిగింది. IMDb రేటింగ్ 10కి 7.8 దక్కించుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డిజిటల్ రిలీజ్ వచ్చేసి November 7th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. సో చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న OTT మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. సో ఇందులో మీరు వేటిని చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి గైస్. అలానే స్పెషల్గా హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.